ఒడిశాలోని ప్రతిపక్ష బీజేడీలో తీవ్ర అసంతృప్తి నెలకొందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఓవైపు బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ వయోభారం, అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండడంతో, మరొక వైపు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోవడంతో బీజేడీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేడీకి చెందిన పలువురు కీలక సీనియర్ నేతలు రహస్యంగా భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఒడిశాలో త్వరలోనే మరొక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒడిశాలోని ప్రతిపక్ష బీజేడీలో తీవ్ర అసంతృప్తి నెలకొందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీజేడీకి చెందిన పలువురు కీలక సీనియర్ నేతలు రహస్యంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. భువనేశ్వర్ శివార్లలోని చందక విహార్ ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో బీజేడీకి చెందిన పలువురు కీలక నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 40 నుండి 50 మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు, కొందరు అసంతృప్తి నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ భేటీకి కారణం 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత నాయకత్వ పోకడలు, ముఖ్యంగా వీకే పాండ్యన్ ప్రభావంపై నేతలు అసహనంతో ఉండడమేనని తెలుస్తోంది. బీజేడీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీలో కొత్త సమీకరణాలు అవసరమని కొందరు నేతలు బాహాటంగానే చెబుతున్నారు. భువనేశ్వర్లోని చందక విహార్లో బంధుమిలన్ పేరిట జరిగిన సమావేశంలో 50 మంది బీజేడీ మాజీ ఎమ్మెల్యేలు, మరికొందరు సీనియర్ యువ నాయకులు పాల్గొనడం ఒడిశా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల భువనేశ్వర్లోని ఒక హోటల్లో అసంతృప్త నాయకులు మంతనాలు జరిపారు. ఇప్పుడు నగరానికి దూరంగా వారంతా పిక్నిక్ పేరిట రావడం, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భిన్నంగా స్పందించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ భేటీని నిర్వాహకులు కేవలం బంధుమిలన్గా అభివర్ణించినప్పటికీ ఇది పార్టీలో తిరుగుబాటుకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు భద్రక్ జిల్లాలో కూడా పార్టీ అంతర్గత విభేదాల కారణంగా 4 బ్లాక్ చైర్మన్లు రాజీనామా చేయడం బీజేడీ పార్టీ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. ఈ నెల 26న బీజేడీ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. బీజేడీ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ వయోభారం, శారీరక రుగ్మతలు చవిచూస్తున్నారు. నవీన్ పట్నాయక్లో గతంలో మాదిరిగా చురుకుదనం కనిపించడం లేదు. అంతేకాదు, నవీన్ పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ పరాజయం చవిచూసిన తర్వాత కొంతమంది అగ్రనేతలు బీజేడీని వీడి బీజేపీ గూటికి చేరారు. ఈ పరిస్థితికి కారణమైన వి కార్తికేయ పాండ్యన్ తెర వెనక ఉంటూ పెత్తనం చెలాయిస్తున్నారన్న అసంతృప్తి కొంతమంది నేతల్లో ఉంది. ఇటీవల జరిగిన నువాపడ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తన ఖాతాలో ఉన్న సీటును బీజేడీ నిలబెట్టుకోలేకపోయింది. ఈ పరిస్థితిలో డిసెంబర్ 26న బీజేడీ పార్టీ ఆవిర్భావ వేడుకలో నవీన్ పట్నాయక్ శ్రేణులకు ఏం చెప్పనున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేడీ సారథ్య బాధ్యతలను నవీన్ పట్నాయక్ తర్వాత ఎవరు వహిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేడీ శ్రేణులకు ఎవరు దిశానిర్దేశం చేస్తారన్న దానిపై అధినేత నవీన్ ఇప్పటి వరకు పెదవిప్పడం లేదు. ఇప్పటి వరకు బీజేడీ సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారని అడిగిన ప్రశ్నకు నవీన్ పట్నాయక్ దాన్ని ప్రజలే నిర్ణయిస్తారని చెబుతూ వచ్చారు. బీజేడీ ఆవిర్భావ ఉత్సవంలో బీజేడీ అధినేత నవీన్ తన వారసుని గురించి చెబుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రస్తుత నవీన్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ జరుగుతోంది. మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. బీజేడీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన బిజుబాబు విధేయుడు బిజయ్ మహాపాత్ భువనేశ్వర్లోని నివాసంలో ఈ దిశగా మంతనాలు జరుగుతున్నాయి. బీజేడీ అసంతృప్తులంతా ఇక్కడ తరచుగా భేటీ అవుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ బహిష్కృత నేత మహమ్మద్ ముఖీం ఇటీవల బిజయ్ నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు. ఒడిశా రాష్ట్ర ప్రజలు త్వరలోనే ప్రత్యామ్నాయం చూడనున్నారని బిజయ్ చేసిన వ్యాఖ్యలు ఒడిశా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీజేడీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నవీన్ పట్నాయక్ తరువాత ఆ పార్టీకి ఎవరు సారథ్యం వహిస్తారన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బీజేడీలో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో ఆ పార్టీకి కొత్త సారథిని నియమించకపోతే పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నవీన్ పట్నాయక్ బీజేడీకి కొత్త సారథిని ప్రకటిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.